వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి అండి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో అటామీ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎలా, ఏం చేయాలి? సో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో చాలామంది ఎట్లా చేస్తుంటారంటే పార్ట్ టైంగా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అట్లా పార్ట్ టైంగా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఎటువంటి అడిషనల్ ఎఫెక్ట్ పెట్టకుండా సింపుల్గా ప్రతిరోజు కొన్ని చిన్న చిన్న పనులు చేయటం ద్వారా ఈ బిజినెస్లో మనం సక్సెస్ అయ్యి సో ఆ పనిని కంటిన్యూ చేయటం వల్ల ఎగ్జాంపుల్కి ఒక 180 డేస్ అంటే ఒక 6 మంత్స్ ప్రతిరోజు కూడా ఈ పనులు కనుక మనం చేస్తూ ఉంటే ఈ అటామీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని రోజుకి 1321 నుంచి 3964 వరకు సంపాదించుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే అటామీలో ఐడి అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఐడి మీద మినిమం 10,000 పాయింట్స్, 10,000 పీవీ అనేది మనం కంప్లీట్ చేయాలి. సో ఆ విధంగా 10,000 పీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు రోజుకి 1321 నుంచి 3964 తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో అయితే ఈ అమౌంట్ మనకి రావాలి అంటే ఎట్లా? ఈ అమౌంట్ వారానికి ఒకసారి మనకి అకౌంట్కి క్రియేట్ అవుతా ఉందండి. సో సండే రోజు మ్యాచింగ్ ఉండదు, అంటే మండే టు సాటర్డే. సో 1321 6 రోజులు కనుక మీరు తీసుకోగలిగితే వారానికి 7,926 తీసుకోవచ్చు. దానికి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 2% టీడీఎస్ అనేది కట్ అవుతా ఉంది. అంటే 7,767 వారానికి తీసుకోవచ్చు. అట్లా 4 వారాల కంటే నెలకి 30,000 మీరు 31,000 మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు మంచి టీం ఉండి మీరు మళ్ళీ మీ పర్సనల్ పీవీ పెంచుకోకపోయినా మనకున్నటువంటి మన హెల్పింగ్ ప్లాన్ ప్రకారం మీరు టెక్నికల్గా ఏజెంట్ కనుక అయిపోయి ఉంటే ప్రతిరోజు మ్యాచింగ్కి 3,964 తీసుకోవచ్చు. అలా డైలీ మ్యాచ్ అవుతుందంటే మండే టు సాటర్డే 6 డేస్కి ఒక వారంలో 23,784 తీసుకోవచ్చు. సో దాంట్లో 2% టీడీఎస్ కట్ చేసుకున్న మనకి 23,308 వారానికి రావటం జరుగుతూ ఉంది. అట్లా 4 వారాలకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 93,233 ఒక నెలకి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది సింపుల్గా ఒక 10,000 పీవీ అంటే ఎంత అవుతుందండి ఇవాళ? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో లైక్ మన హెయిర్ టానిక్, హెర్బల్ షాంపూ, ఈ రెండు మీరు పర్చేజ్ చేసిన లేదా హెయిర్ టానిక్, హెర్బల్ షాంపూ స్పిర్లోనా 2,626 అవుతుంది. మోర్ దాన్ 10,000 పీవీ రావటం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ షాంపూకి 6,000 పీవీ ఉంది మనకి. అట్లానే హెయిర్ టానిక్కి 5,700 పీవీ ఉంది. స్పిర్లోనాకి 3,000 పీవీ ఉంది. అంటే 14,700 పీవీ అవుతుంది. 2,626 తోటి హెయిర్కి సంబంధించినటువంటి ఒక్క కస్టమర్కి మీరు ప్రోడక్ట్ ఇవ్వకపోయినా, అంటే మీరు యూజ్ చేయకపోయినా అటువంటి ఒక కస్టమర్కి మీరు ప్రోడక్ట్ ఇచ్చినా కానీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకొని అటువంటి కస్టమర్స్కి కరెక్ట్ సర్వీస్ ఇవ్వడం ద్వారా, అటువంటి వాళ్ళని తయారు చేసుకోవడం ద్వారా ఒక 180 రోజులు కనుక అదే పని మనం చేయగలిగితే ఈ విధంగా నెలకి 93,000 వరకు సంపాదించుకోవడానికి, సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ మీరు షాపింగ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకి కరెక్ట్ సర్వీస్ ఇస్తూ చేసుకోవచ్చు. అయితే దీనికోసం నాకున్నటువంటి నాలెడ్జ్ తోటి ఒక 10 స్టెప్స్ని నేను తయారు చేయడం జరిగిందండి. సో అవి ఏంటి అనేది కనుక చూస్తే ఫస్ట్ థింగ్ షేర్, సెకండ్ థింగ్ షేర్, థర్డ్ థింగ్ షేర్. ఫస్ట్ 3 పాయింట్స్ కూడా ఏంటి అని అంటే మనకి తెలిసినటువంటి ఈ ఆపర్చునిటీని లేదా ఈ అద్భుతమైనటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ గురించి షేర్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ షేర్ చేసుకోవడానికి ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి ఎక్స్ట్రా ఎక్కువ టైం పెట్టకుండా చాలా సింపుల్గా డైలీ ఒక 5 to 10 మినిట్స్ మనకున్నటువంటి 24 అవర్స్లో డైలీ ఒక 10 to 15 మినిట్స్ అనుకోండి. ఈ 3 పనులు చేయటానికి 3 సార్లు 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు మీరు కేటాయించగలిగితే రోజు మొత్తంలో, లైక్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక 5 మినిట్స్, మధ్యాహ్నం లంచ్ చేసే ముందు ఒక 5 మినిట్స్, ఈవినింగ్ డిన్నర్ చేసే ముందు ఒక 5 మినిట్స్. దీనికోసం కనుక మీరు కేటాయించుకుంటే ఈ 15 నిమిషాల పనితోటి మీరు చాలా మందికి
ప్రొడక్ట్స్ గురించి కానీ, ఆపర్చునిటీ గురించి కానీ షేర్ చేసుకోవచ్చు. సో, దానికి మనం రోజు వాడుతున్నటువంటి మన స్మార్ట్ ఫోన్‌లో ఉన్నటువంటి యాప్స్ వాట్సాప్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో దీని గురించి షేర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే స్టేటస్ పెట్టడం. సో, మీ దగ్గర ఎటువంటి ప్రొడక్ట్ ఉంది? ఆ ప్రొడక్ట్ వాడితే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఇందాకలా హెయిర్ టానిక్‌ది ఒక పోస్టర్ చూయించాం. హెయిర్ లాస్‌ని ప్రివెంట్ చేస్తుంది. హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేసి హెల్తీగా హెయిర్ ఉండటం కోసం హెయిర్ టానిక్ అనేది ఉపయోగపడతా ఉంది. సో, దానికి కావాలనుకుంటే మీరు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి. మీకు టైం ఉంటే. లేదా మీ అప్‌లైన్ సపోర్ట్ తీసుకొని నేర్చుకొని కూడా మీరు రెగ్యులర్‌గా చేయొచ్చు. లేదా దానికి సంబంధించి కంపెనీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరిగింది. దాన్ని గూడా మీరు ఆ పీపీటీని మీరు షేర్ చేసుకోవచ్చు. సో, ఇట్లా వాట్సాప్‌లో డైలీ స్టేటస్ పెట్టటం. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. మీకింకా అవకాశం ఉంటే రోజుకి 5 సార్లు నిద్ర లేచినప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, పడుకునేటప్పుడు. డైలీ 5 పోస్టులు. సో, ఇట్లా వాట్సాప్‌లో మీరు స్టేటస్ పెడితే, లైక్ మీరు టూత్ గురించి, టూత్ పేస్ట్ యొక్క బెనిఫిట్స్ గురించి పెట్టారు. దానికి ఎవరికన్నా మీ స్టేటస్ చూసే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటే, మీరు ఫ్రీక్వెంట్‌గా ఈ పని చేస్తుంటే, మీరు ఇవాళ పెడితే ఇవాళే ఎవరు అడగరు. మీరు ఈరోజు పెట్టారు, రేపు పెట్టారు, ఎల్లుండి పెట్టారు. అట్లా కంటిన్యూగా పెడతా ఉన్నప్పుడు, సో, ఆ ప్రాబ్లమ్ ఎవరికైతే సఫర్ అవుతా ఉన్నారో, అప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు. ప్రాబ్లమ్ ఉండంగానే వెంటనే చూడగానే చేయరండి. సో, ఆ పోస్ట్ మనం ఫ్రీక్వెంట్‌గా పెడుతున్నప్పుడు, కంటిన్యూగా దాన్ని చూస్తున్నప్పుడు, ఆ ప్రాబ్లమ్ వాళ్ళని విపరీతంగా బాధపెట్టినప్పుడు, డెఫినెట్‌గా వాళ్ళంతట వాళ్ళే కాల్ చేస్తారు. సో, అప్పటి వరకు మనం ఏం చేయాలంటే, రోజు స్టేటస్ పెడతా ఉండాలి. సో, మీ స్టేటసు రోజుకి ఒక 200-300 మంది గనక చూడగలిగితే, మీకు రోజుకు ఒక కాలన్నా వస్తది. మీరు పెట్టేటువంటి పోస్ట్‌లో వాళ్ళకి ఉపయోగపడేటువంటి కంటెంట్ ఉంటే. సో, అట్లా ప్రొడక్ట్ బెనిఫిట్స్ గురించి, లేదా ఆ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా ఎవరికైతే రిజల్ట్ వచ్చిందో అటువంటి టెస్టిమోనీ షేర్ చేసుకోవటం. లేదా ఈ బిజినెస్‌ని ఉపయోగించుకొని మీకొచ్చినటువంటి డబ్బులు కావచ్చు, మీకొచ్చినటువంటి పర్సనల్ బెనిఫిట్స్ కావచ్చు, వీటిని గూడా మీరు వాట్సాప్‌లో షేర్ జేసుకోవచ్చు. జస్ట్ స్టేటస్ పెడితే చూస్తారు. వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి మీకు కాల్ జేయటం అనేది జరుగుతా ఉంటుంది. ఇదే పోస్ట్‌ని సెకండ్ పాయింట్ చూస్తే ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మీరు స్టోరీగా పెట్టొచ్చు. ఈవెన్ వాటిల్లో ఫీడ్ చేయొచ్చు. వాటిల్లో ఒక్కసారి పెట్టాము అనంటే అవి అట్లా ఉండిపోతాయి. లైక్ ఇప్పుడు మీరు నా ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఓపెన్ చేస్తే మీకు చాలా పిక్చర్సు, చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఆల్రెడీ అందులో పెట్టినవి అట్లానే ఉండిపోతాయి. సంవత్సరాలుగా నేను మోర్ దెన్ 3 ½ ఇయర్స్ నుంచి ఆ పోస్ట్‌లు పెడుతూనే ఉన్నా. మీకు ఏది కావాలన్నా ఇన్ఫర్మేషన్ నా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో దొరుకుతుంది. సో, అట్లా ఏదైతే వాట్సాప్‌లో స్టేటస్ పెడుతున్నారో అదే పిక్చర్‌ని సేమ్ టైమ్‌లో ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా షేర్ చేసుకోవాలి. డైలీ ఇది గూడా వీలైతే 3 టైమ్సు, ఇంకా అవకాశం ఉంటే 5 టైమ్స్. అట్లనే సేమ్ పోస్ట్‌లు మళ్ళీ ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్‌లో మీరు ఫీడ్ చేయొచ్చు. వాటిల్లో స్టేటస్ పెట్టొచ్చు, ఫీడ్ చేయొచ్చు. సో, ఇట్లా ఈ 3 పనులు అంటే మీ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో మీ మొబైల్‌లో అవన్నీ గూడా ఫ్రీ యాప్స్. వాటిని ఉపయోగించుకొని ఏదో చాటింగ్ జేసుకోవడానికో, లేకపోతే టైమ్ పాస్ చేసుకోవడానికో కాకుండా, కొంచెం ప్రొడక్టివ్‌గా వాటిని ఉపయోగించుకొని బిజినెస్‌ని పెంచుకోవటం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అమ్మో! నేనొక జాబ్ చేస్తున్నా, లేపోతే నేను బిజినెస్ చేస్తున్నా. ఈ స్టేటస్ పెడితే చూసేవాళ్ళు ఇదేంటని మళ్ళీ అడుగుతారేమో, నామోషి వస్తదేమో అని మొహమాటానికి పోతా ఉంటారండి. సో, మీరు ప్రొడక్ట్ వాడారు, మీకు బెనిఫిట్ వచ్చింది. దాని గురించి షేర్ చేసుకోవడంలో తప్పేముంది? అనవసరమైనవి చాలా షేర్ చేస్తా ఉంటారు. అది నిజమో కాదో కూడా తెలియకుండా షేర్ చేస్తా ఉంటారు. రకరకాలుగా. రకరకాల పోస్ట్‌లు. సో, వాటి బదులు మనకి డబ్బు సంపాదించుకోవటానికి అవకాశం ఉన్నటువంటి ఇటువంటి పోస్ట్‌లు పెట్టటంలో ఎటువంటి తప్పు లేదు. దాని గురించి ఎవ్వరు కూడా అబ్జెక్ట్ చెయ్యరు. ఎందుకు అనంటే, లైక్ ఇప్పుడు మనం టూత్ పేస్ట్ యూజ్ చేసాము. దాని ద్వారా మనకున్నటువంటి డెంటల్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయి ఇవాళ మనం హ్యాపీగా ఉన్నాం. లేదా బ్లాక్ కాఫీ న్యూట్రాసిటికల్ మిక్స్ యూజ్ చేసాము. ఓవర్ వెయిట్‌ని తగ్గించుకొని ఇవాళ హెల్తీగా ఉన్నాం. దాని గురించి పెట్టొచ్చు.
లేదా ఎమోహిమ్ యూజ్ చేసి మనం ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకొని ఇటువంటి సీజనల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవ్వకుండా హెల్దీగా ఉన్నాం. లేదా మనకేదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. దాన్ని మన ప్రొడక్ట్స్ యూజ్ చేసి క్లియర్ చేసుకున్నాం. మన టెస్టిమోనీ మనం పెట్టడంలో తప్పేం లేదు. ఒకవేళ మీకేదైనా టెస్టిమోనీ ఉన్నా పెట్టొచ్చు. చాలామంది చాలా షేర్ చేసుకుంటా ఉంటారు వాట్సాప్‌లో. రకరకాల అంటే టైమ్ పాస్ థింగ్స్ అని చెప్పొచ్చు. సో, నేను చాలా మందిని గమనిస్తా ఉంటా. ఇంకా కొటేషన్స్. ఆ కొటేషన్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా? సో, పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టగలిగితే, మన పోస్ట్‌లు పెట్టగలిగితే మనకి ఇన్‌కమ్ రావటానికి అవకాశం ఉంది. అట్లా ఎవరైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో షేర్ చేసుకోవడం అనేది ఇక్కడ సింపుల్ అండ్ బెస్ట్ థింగ్. ఈ 3 పనులు చేయటానికి రోజు మొత్తం మీద మీరు యాప్స్ గనక కొంచెం పర్ఫెక్ట్‌గా యూజ్ చేయగలిగితే 3 సార్లు 3 5లు 15 నిమిషాలు టైం పడతది. ఈ 15 నిమిషాల పని కంటిన్యూగా మీరు 180 రోజులు గనక చేయగలిగితే, నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నా. మీరు కనీసం 180 రోజుల్లో 18 మందినన్నా కస్టమర్స్‌ని తయారు చేసుకుంటారు. కనీసం ఒక 18 మందినన్నా యాక్టివ్‌గా ఉండేటువంటి టీమ్‌ని తయారు చేసుకుంటారు. వాళ్ళనేం చేయాలంటే లెఫ్ట్‌లో ఒక 9 మంది, రైట్‌లో ఒక 9 మందిని మనం చేసుకోవచ్చు. సో, వాళ్ళతోటి ఎవరైతే మెంబర్స్‌గా వచ్చారో వాళ్ళతోటి ఇదే పని డూప్లికేట్ చేయించగలిగితే సో, అది సపోజ్ మీరు ఈరోజు పెట్టారు. ఒకతను రేపే జాయిన్ అయ్యాడు. లేదా ఈ రోజే జాయిన్ అయ్యాడు. అతను గూడా నెక్స్ట్ 6 మంత్స్‌లో ఏమవుతదంటే ఆయనకు గూడా ఒక 15-20 మెంబర్స్ కస్టమర్స్ వస్తారు. 15-20 మెంబర్స్ క్వాలిటీ టీమ్ వస్తది. సో, ఈ పని డూప్లికేట్ చేయగలిగితే మీ టీమ్‌లో మెంబర్స్ తోటి 6 మంత్స్‌లో షూర్‌లీ మీకు రోజుకి రూ. 3,964 రావటానికి అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ షాపింగ్ చేయకపోయినా, మీరు ఒక 10,000 పీవీ కంప్లీట్ చేసుకొని ఉన్నా కానీ, సంవత్సరం వరకు మీకా ఇన్‌కమ్ రావటానికి అటామీ ఇన్‌కమ్ ప్లాన్ సపోర్ట్ చేయటం జరుగుతా ఉంది. సో, ఫోర్త్ స్టెప్ ఏంటి అనంటే, అల్టిమేట్‌గా మనకి డబ్బులు రావాలి అంటే టర్నోవర్ జరగాలి. సో, టర్నోవర్ జరగాలి అనంటే ఏం చేయాలనంటే, మనం కొంత ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనమే కల్పించుకొని బిజినెస్‌ని క్రియేట్ చేయాలి. దానంతటగా అది మన దగ్గరికి రాదు. సో, దానికేం చేయాలి అనంటే, డైలీ మనం కొంతమందితోటి మాట్లాడాలి. మీకు టైం ఉంటే, మీరు ఫుల్ టైమ్ చేస్తుంటే డైరెక్ట్‌గా కలిసి మాట్లాడొచ్చు. లేదా అదే స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించుకొని ఇంట్లో కదలకుండా కూర్చొని కాస్త నాలెడ్జ్ అనేది మనం తెలుసుకొని డైలీ కొంతమందితోటి ఫోన్ మాట్లాడటం. ఎవరితోటి మాట్లాడాలి అనంటే మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళల్లో ఎవరైతే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో, లేదా వాళ్ళకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్ కావచ్చు, హెయిర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ కావచ్చు, డెంటల్ ప్రాబ్లమ్ కావచ్చు, బ్యూటీ ప్రాబ్లమ్ కావచ్చు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అనుకోటువంటి ఆలోచన కావచ్చు, ఇటువంటి వాళ్ళ నీడ్ ఏదైతే ఉందో, ఆ నీడ్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రొడక్ట్ చెప్పాలి. సో, వాళ్ళ నీడ్ మనకెట్లా తెలుస్తది? వాళ్ళకి కాల్ చేసి నార్మల్‌గా మాట్లాడితే తెలుస్తది. సరదాగా మీ క్లాస్‌మేట్‌కి మీరు కాల్ జేయొచ్చు. లేదా మీ కొలీగ్‌కి మీరు కాల్ చేయొచ్చు. లేదా మీ ఫ్రెండ్స్‌కి మీరు కాల్ జేయొచ్చు. మీ నెయిబర్స్ తోటి కలిసి మాట్లాడొచ్చు. లేదనంటే మీ రిలేటివ్స్‌కి ఎవరికన్నా కాల్ చేయొచ్చు. సో, కాల్ చేసి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో, మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? సో, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బాగోగులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్లో నుంచి ఏదో ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇప్పుడు ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా మనం ఎవరికన్నా చేస్తే వాళ్ళ గొంతు మారిపోయి ఉంటది. కారణం జలుబు చేసో, దగ్గుతోటో రకరకాలుగా ఫీవర్‌తో సఫర్ అవుతానో టోన్ మారిపోయి ఉంటది. ఓహ్! నువ్వేదో సఫర్ అవుతా ఉన్నట్లున్నావు. ఎట్లా ఏం చేస్తున్నావు? హాస్పిటల్‌కెళ్ళావా? లేకపోతే ఏదైనా మెడిసిన్ వాడుతున్నావా? మన దగ్గర ఇట్లా ఎమోహిమ్ అండ్ స్పిరులినా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటిని తగ్గించుకోవాలన్నా గాని ఇప్పుడు మనం యూజ్ చేయొచ్చు. చెప్పొచ్చు వాళ్ళకి. సో, ఎవరినైనా మనం కలిసాము. వాళ్ళని చూడగానే వాళ్ళ పళ్ళు పాడైపోయిన లేదా డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉంది. కనపడుతుంది. లేదా ఓవర్ వెయిట్ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, ఇట్లా ఎవరైతే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో అటువంటి వాళ్ళని ఈవినింగ్ జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. ఎవరైతే ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళని మార్నింగ్ జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. మీరు గనక ఫుల్ టైమ్ గనక చేస్తా ఉంటే ఈ బిజినెస్‌ని రోజు 10 మందిని మార్నింగ్ లేదా ఈవినింగ్ జూమ్ మీటింగ్‌కి అటెండ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. సో, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో టార్గెట్ చేసుకొని లేదా సెపరేట్‌గా ఒక లిస్టు రాసుకొని
ఒక డైరీలోనో, నోట్‌బుక్‌లోనో డైలీ కొంతమందికి కాల్ చేసి జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయటం. మీరు చెప్పాల్సిన పని లేదు. నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రొడక్ట్ గురించి కావచ్చు, లేదా బిజినెస్ గురించి కావచ్చు. నా దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉంది. నా ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసుకొని మీ టీమ్‌ని పెంచుకోవటానికి, మీ కన్స్యూమర్స్‌ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, అట్లనే మీరు పార్ట్ టైమ్‌గా చేస్తా ఉంటే డైలీ మీకున్నటువంటి టైంని బట్టి, మీ అవకాశాన్ని బట్టి 10 మందికి కాకపోతే ఐదుగురికి కనీసం ఒక ఇద్దరికన్నా రోజు ఫోను చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఫోనులో చెప్పటానికి మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు ఫోనులోనే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చూస్తే డెఫినెట్‌గా ఆ పర్సన్ ఎప్పటికీ బిజినెస్ చేయడు. ఎప్పటికీ మీతోటి కలవడు. ఒక పర్సన్‌ని లాస్ అయిపోతారు. సో, పూర్తిగా చెప్పాలి అనంటే జూమ్ మీటింగ్ ఆర్ డైరెక్ట్‌గా కలిసి కూర్చోబెట్టుకొని మాట్లాడటం. సో, ఈ పని రెగ్యులర్‌గా డైలీ 180 రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మినిమమ్ వాళ్ళ టీము 50-100 మెంబర్స్ అవుతారు. వాళ్ళ కస్టమర్స్ 50-100 మెంబర్స్ కస్టమర్స్ అవుతారు. వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే కొంత బిజినెస్ టర్నోవర్ అనేది జరుగుతుంది. పీవీలు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి ఇన్‌కమ్ రావటము జరుగుతుంది. సో, అట్లా టీమ్ ఫార్మ్ అయ్యి ఉంటే, ఆ టీమ్‌లో ఉన్నటువంటి మెంబర్స్‌కి కూడా డైలీ లెఫ్ట్‌లో ఉన్నటువంటి టీమ్‌లో వాళ్ళకి, రైట్‌లో ఉన్నటువంటి టీమ్‌లో వాళ్ళకి డైలీ కాల్ చేసి ఒక 2 మినిట్స్ మాట్లాడటం ఒక్కొక్కరితోటి. సో, అట్లా 20 మందితోటి మనం మాట్లాడగలిగితే ఒక 20 మినిట్స్. ఎక్కువ సంభాషణ చేసినా ఏమవుతుందనంటే, ఇంకేదో అడుగుతారు. టాపిక్ ఎక్కడికో ఎళ్ళిపోతది. సో, దయచేసి ఎవరు గూడా 2, 3 నిమిషాలకు మించి టీమ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ తోటి మాట్లాడొద్దు. మీ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. అనవసరంగా అక్కడ అనెతికల్ వర్డ్స్ అట్లనే ఏదో పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటూ టైమ్ పాస్ చేయొద్దు. వాల్యుబుల్‌గా మీరొక 2 నిమిషాలు, ఒక్క నిమిషం కాల్ చేసి మాట్లాడిన మీ టీమ్ మెంబర్స్‌కి, వాళ్ళు ఆ ఒక్క నిమిషం, 2 నిమిషాల్లో ఏదో ఒకటి తెలుసుకుంటారు. సో, ఏం చేయాలో వాళ్ళకర్థమవుతది. దాన్ని బట్టి కలిసికట్టుగా డెవలప్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, మీకేదన్నా రిజల్ట్ వచ్చింది. మీరెవరికన్నా ఒక ప్రొడక్ట్ ఇచ్చారు. ఒక మంచి మిరాకిల్ రిజల్ట్ వచ్చింది. వాళ్ళతోటి మీరు షేర్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు మీకు చెప్పొచ్చు. సో, అట్లా మ్యూచువల్‌గా ఇద్దరు గూడా ఒకరి విషయాలు ఒకరు బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉన్నవి మాట్లాడుకుంటూ టీమ్ తోటి ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ డైలీ గూడా టీమ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ తోటి మాట్లాడుతూ కొంత టర్నోవర్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు. సో, టార్గెట్ పెట్టుకొని మనం వర్కౌట్ చేయొచ్చు. డెఫినిట్‌గా మనం సేల్స్ మాస్టర్ గావాలి లేదా ఆ నెక్స్ట్ మాస్టర్‌షిప్స్ కావాలి అంటే మన టీమ్‌లో నుంచి టర్నోవర్స్ రావాలి. టీమ్‌లో నుంచి టర్నోవర్స్ రావాలంటే టీమ్‌కి కావాల్సినటువంటి సపోర్ట్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ మనం ఇవ్వాలి. వాళ్ళకున్నటువంటి డౌట్స్‌ని క్లారిఫై చేయాలి. అంతేగాని డౌన్‌లైన్ ఫోన్ చేస్తాడనంటే మనం ఫోన్ ఎత్తకుండా సైలెంట్‌లోనో లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే నో యూజ్. టీమ్ డెవలప్ అవ్వదు. టీమ్‌కి ఎప్పుడైతే ప్రాపర్ సర్విస్ మనం ఇవ్వగలుగుతామో, యెస్ మీ టీమ్ మెంబర్ మీకు కాల్ చేశాడు. ఏదన్నా ఒక విషయం అడిగాడు. మీకు తెలియదు. నేర్చుకొని చెప్తాండి. నేర్చుకోవడానికి మనకి మీటింగ్స్ ఉన్నాయి. లేదా అప్లైన్స్ ఉన్నారు. అప్లైన్‌ని కాన్ఫరెన్స్‌లోకి తీసుకొని ఇద్దరు గూడా తెలుసుకోండి. ఫ్రీనే గదా! కాల్ ఎంతసేపు మాట్లాడినా ఫ్రీనే. కాన్ఫరెన్సు ఫ్రీగా కలుస్తోంది. ఒకప్పుడు కాన్ఫరెన్స్ కలవాలంటే కస్టమర్ కేర్‌కి కాల్ చేసి పర్మిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్స్. ఒక కాల్‌లో 5-10 మెంబర్స్ వరకు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. మీ టీమ్ అందరితోటి ఒకేసారి మీరు మాట్లాడొచ్చు. సో, అట్లా డైలీ మీరు ఫుల్ టైమ్ గనక చేస్తా ఉంటే లెఫ్ట్ నుంచి ఒక 10 మంది టీమ్ తోటి, రైట్ నుంచి ఒక 10 మంది టీమ్ తోటి మాట్లాడాలి. మీకు ఆ టీమ్ లేకపోతే ఫస్ట్ టీమ్‌ని డెవలప్ చేసుకోండి. దానికోసం ఫోన్ మాట్లాడొచ్చు. అట్లనే కన్స్యూమర్స్, కస్టమర్స్ మన ద్వారా ఎవరికైతే మనం ప్రొడక్ట్ ఇచ్చామో, అది మన క్లోజ్ రిలేటివ్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, సో స్ట్రేంజర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ కస్టమర్స్ కూడా డైలీ కొంతమందికి చేసి మాట్లాడి వాళ్ళతోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఏదో ప్రొడక్ట్ ఇచ్చాము, వాళ్ళు కొనుక్కున్నారు, ఎంఆర్‌పీ రేట్ ఇచ్చారు, మనకేదో రిటైల్ ప్రాఫిట్ వచ్చింది. దట్ ఈస్ నాట్ బిజినెస్. మీకు వాళ్ళ నుంచి కంటిన్యూయస్ బిజినెస్ రావాలి. వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళు గూడా రిఫరెన్స్‌లివ్వాలి లేదా బిజినెస్ చేయాలి అనంటే వాళ్ళతోటి మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరికైనా సరే ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత 7-10 డేస్‌లో ఖచ్చితంగా మీరు వాళ్ళకి కాల్ చేయాలి. పర్టిక్యులర్‌గా ఫస్ట్ టైమ్ ఎవరికైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళకి. వాళ్ళు ప్రొడక్ట్ వాడుతున్నారా? వాడుతుంటే ఎలా వాడుతున్నారు? ఎటువంటి రిజల్ట్ వచ్చింది? వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. వాడట్లేదు అనంటే వాడమని చెప్పాలి. వాళ్ళేదన్నా రాంగ్ వేలో వాడుతుంటే కరెక్ట్‌గా ఎట్లా వాడాలో చెప్పాలి. సో, ఇప్పుడు హెయిర్ టానిక్ చాలామంది దాన్ని షేక్ చేసి వాడాలని తెలియక డైరెక్ట్‌గా స్ప్రే చేస్తా ఉంటారు. రిజల్ట్ రాదు. ఎప్పుడైతే షేక్ చేసి ప్రాపర్‌గా
షాంపూ తోటి అట్లనే దాన్ని కంటిన్యూగా స్పిరులినా యూజ్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి రిజల్ట్ వస్తది. ఎవరికైతే పేస్ట్ ఇస్తున్నామో వాళ్ళకి బ్రష్ గూడా ఇవ్వాలి. 2 పూట్ల ఎవరైతే బ్రష్ చేసుకుంటున్నారో వాళ్ళు ఓరల్‌గా హెల్తీగా ఉండటానికి ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేస్తది. సో, అట్లా ప్రొడక్ట్ ఎట్లా వాడాలి? వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం, కరెక్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ ఇవ్వటం. సర్వీస్ మీన్స్ ఒకరికి మీరు ఎవరికన్నా లైక్ ఈరోజు చెప్పుకున్నటువంటి షాంపూ, హెయిర్ టానిక్, స్పిరులినా ఇచ్చున్నారు. 1 మంత్‌కి స్పిరులినా అయిపోతది. రెండోది తీసుకోమని మనం కాల్ చేసి చెప్పాలి. లేదంటే వాళ్ళేం చేస్తారంటే నెగ్లిజెన్సీ. ఇదేదో చూద్దాంలే, అయిపోయినాక చూద్దాంలే. సో, ముందుగానే వాళ్ళ కోసం స్టాక్ తెప్పించుకొని, వాళ్ళకి టైమ్ టు టైమ్ కంటిన్యూగా ప్రొడక్ట్ కంటిన్యూ చేయడానికి అందించగలిగితే, చాలామంది కస్టమర్స్‌ని మనం ఆటో కన్జ్యూమర్స్‌గా మార్చుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు ప్రొడక్ట్ తీసుకొని వాడుతా ఉంటారు. ఎప్పుడంటే, వాళ్ళకి మనం కరెక్ట్ సర్వీస్ ఇవ్వగలిగితే. అప్పుడేమవుతుంది? టర్నోవర్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా టర్నోవర్స్ పెరగటం మీద గనక మనం కాన్సంట్రేషన్ చేస్తే, దాని ద్వారా మనకేమవుతుందంటే ఇన్‌కమ్ రావటం జరుగుతుంది. 6 నెలలు ఈ విధంగా మనం ఫోన్స్ మాట్లాడుకుంటూ టీమ్‌ని, కస్టమర్స్‌ని ఇట్లా పెంచుకోగలిగితే, మనం రోజుకి రూ. 3,964 సంపాదించుకోవడానికి అటామీ మనకి అవకాశం ఇస్తా ఉంది. ఫిఫ్త్ వన్ ఏంటి అనంటే మీటింగ్స్ అటెండ్ అవ్వటం. సో, జూమ్ మీటింగ్ మనం కండక్ట్ చేస్తా ఉన్నాం. మార్నింగ్ ఒక 1 అవరు, ఈవినింగ్ ఒక 1 అవరు. సో, మన ఇంట్లోనే మనం మళ్ళీ మన స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించుకొనే నేర్చుకోవచ్చు. జూమ్‌లోనే. ఈవెన్ ఇప్పుడు మార్నింగ్ టైమ్‌లో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అనంటే, నేనంటే ఇక్కడ కూర్చొని స్లైడ్స్ చూపిస్తే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి కూర్చొనే చెప్పాలి. మీరు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వాకింగ్ చేసుకుంటా కూడా వినొచ్చు, చూడొచ్చు, నేర్చుకోవచ్చు. సో, అటు వాకింగు అయిపోతది, ఇటు నాలెడ్జు వస్తది. సో, ఈవినింగ్ సరదాగా మన జాబో లేపోతే బిజినెస్సో అయిపోయింది. ఇంటికొచ్చాము. హ్యాపీగా డిన్నర్ చేసుకుంటా గూడా జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వచ్చు. లేపోతే తిన్న తర్వాత రిలాక్స్‌డ్‌గా మీటింగ్ జాయిన్ అయ్యి, జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి, నాలెడ్జ్ పెంచుకోవటానికి, బిజినెస్‌ని పెంచుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. అట్లనే కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనల్ని ఎక్కువ మోటివేట్ చేస్తాయి. సో, సక్సెస్ అవుతున్నటువంటి లీడర్స్ అక్కడికొస్తారు. సో, అటువంటి గ్యాదరింగ్ తోటి అక్కడికొచ్చిన వాళ్ళందరూ గూడా డెఫినెట్‌గా మేము ఇంపీరియల్ మాస్టర్ అవుతాం అనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పినట్లుగా మీరు ఫోను జేసి కొత్త వాళ్ళతోటి మాట్లాడితే, ఇటువంటిది నేను చాలా చూసానబ్బా, చేశానబ్బా, అయిపోయిందబ్బా అంటారు. చేయటానికి అదేమన్నా చపాతీనా? అయిపోవటానికి తింటే అయిపోతదనుకోటానికి? సో, బిజినెస్ ఏదో కొంతకాలం చేస్తే నడవదు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేదు కాబట్టి ఈజీగా వస్తున్నారు, ఈజీగా వెళ్ళిపోతున్నారు. అదే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఒక బిజినెస్ చేస్తే మీరు ఆ విధంగా క్లోజ్ చేసి వెళ్ళగలుగుతారా? లాస్ ఎంతొస్తదని ఆలోచిస్తారు. దగ్గరుండి డెవలప్ చేసుకుంటారు. కస్టమర్స్‌ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి? బిజినెస్‌ని టర్నోవర్‌ని ఎట్లా పెంచుకోవాలనేది ఆలోచిస్తారు. సో, ఇక్కడ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఎగ్జిట్. దానివల్ల ఎక్కువ మంది కూడా రిలాక్స్‌డ్‌గా ఫెయిల్ అవుతున్నారు. సో, సక్సెస్ ఈజ్ నాట్ ఈజీ. 180 రోజులు ఒకే పని. 180 రోజులు ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒకసారి అటెండ్ అయ్యి చూడండి. 6 నెలలు 180 రోజులు అంటే కంటిన్యూగా. లైఫ్‌లో మీరు అటామీని వదిలిపెట్టరు. ఈ 6 నెలలు మీరు మీకు తెలియకుండా టీమ్‌ని చేసుకుంటారు. మీకు తెలియకుండా కస్టమర్స్‌ని చేసుకుంటారు. మీకు తెలియకుండా చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. దాని ద్వారా టీమ్ పెరుగుతుంది. కస్టమర్స్ పెరుగుతారు. రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. జనరల్ కమిషన్స్ వస్తాయి. మీరు ప్రొడక్ట్ యూజ్ చేసి హెల్తీగా, అట్రాక్టివ్‌గా తయారవుతారు. సో, కంపెనీ సెమినార్స్ అటెండ్ అయితే ఒక మంచి మోటివేషన్ మన ఫ్యూచర్‌ని మనం ప్లాన్ చేసుకోవడానికి అవి బాగా ఉపయోగపడతాయి. అట్లనే ప్రొడక్ట్ ట్రైనింగ్. మనం ప్రొడక్ట్ యూజ్ చేయాలన్నా, ఎవరితోటన్నా షేర్ చేసుకోవాలన్నా, ప్రొడక్ట్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది తలకాయల బిజినెస్ కాదు. అంటే జనాల్ని చేర్చే బిజినెస్ కాదు. ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. ప్రొడక్టే ఇక్కడ హార్ట్ ఆఫ్ ద కంపెనీ. హార్ట్ ఆఫ్ ద సక్సెస్ ఏంటి అనంటే ప్రొడక్ట్. సో, దాని గురించి తెలుసుకోవాలి అనంటే ప్రొడక్ట్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. కంపెనీ 4:00కి కండక్ట్ చేస్తా ఉంది. ఆ ప్రొడక్ట్ ట్రైనింగ్ మీరు అటెండ్ అవ్వచ్చు. లేదా మార్నింగ్ ఈరోజు మనం హెయిర్ టానిక్ గురించి తెలుసుకున్నాం. ఇటువంటి జూమ్ మీటింగ్ ద్వారా ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఈ టైమింగ్స్ మీకు కుదరలేదా? రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెడతా ఉన్నారు. కంపెనీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంది. నేను కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నా. నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంది. మీరు ఓపెన్ చేశారంటే అన్ని ప్రొడక్ట్స్‌కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ షేర్ చేసుకొని లోడ్ చేయటం జరిగింది.
మీరు వాటిని ఉపయోగించుకొని ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకొని, మనం వాడుతూ ఇంకొకరికి చెప్పగలుగుతున్నామో ఆటోమేటిక్‌గా మన బిజినెస్ అనేది పెరుగుతుంది. అట్లానే అట్‌లీస్ట్ రోజుకి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అది జూమ్ మీటింగా, లేపోతే కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినారా, లేపోతే గుడ్ మార్నింగ్ అటామీనా, లేపోతే గురుకుల, లేపోతే ఏదైనా ట్రైనింగ్ ఉందా? వాటెవర్ ద థింగ్. రోజు ఒక మీటింగ్ అన్నా ఒక 40 మినిట్స్ మినిమమ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందనంటే నాలెడ్జ్ పెరుగుతది. ప్రతిరోజు కూడా మనం యాక్టివ్‌గా బిజినెస్ చేసుకోవడానికి, మనల్ని మనం ఇన్‌స్పైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. మనల్ని మనం మోటివేట్ చేసుకోగలుగుతాం. సో, మనలో మోటివేషన్ ఉండదు గానీ, పక్క వాళ్ళు మాత్రం బాగా మోటివేషన్ చేస్తాం. సో, ఫ్రెండ్స్ ప్రతిరోజు అట్‌లీస్ట్ ఒక మీటింగ్ వీటిల్లో మీకు ఏది వీలైతే అది. జూమ్ మీటింగా? మార్నింగు, ఈవినింగ్ జరుగుతుంది. ప్రొడక్ట్ ట్రైనింగా? కంపెనీ కండక్ట్ చేస్తా ఉంది. అదా మనం చేసేదా? లేదా ఏదన్నా సెమినార్ ఉందా? లేదా మీకు ఏది కుదరలేదు, యూట్యూబ్‌లో నిద్ర లెగవగానే ఒక 20 నిమిషాలు ఒక్క వీడియో చూడండి బిజినెస్‌కి రిలేటెడ్‌గా, లేదంటే ప్రొడక్ట్ రిలేటెడ్‌గా. లేదా నైట్ పడుకునేటప్పుడు, లేదా మీరేదన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చూడొచ్చు. రోజు ఒక వీడియో చూసి కూడా మీరు నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బిజినెస్‌ని యాక్టివ్‌గా చేసుకోవచ్చు. సో, మీటింగ్స్ అనేది ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వటానికి ఉన్నటువంటి షార్ట్‌కట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో, త్వరగా ఎవరైతే సక్సెస్ కావాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీటింగ్స్ అటెండ్ అవ్వండి. సో, మీటింగ్స్ అటెండ్ అయితే ఏమవుతది అనంటే ఇక్కడ ఒక క్లియర్ పిక్చర్ ఉందండి. సో, ఎవరు కూడా పుట్టుకతోటి స్విమ్మింగ్ ఏం నేర్చుకోరు. సో, స్విమ్మింగ్ మనం ఎప్పుడైతే నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తామో, రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ విధంగా వాటర్‌లో ఆరాంసే తేలుతూ పడుకోవటానికి కూడా మనం ట్రైన్ అవుతాం. అదే ఎవరికైనా సరే నీళ్ళల్లో మీరు డైరెక్ట్‌గా మునగండి. ఈత కూడా కొట్టలేము. ఇంకా నీళ్ళల్లో తేలేదెక్కడ? సో, మనకి ఈ ట్రైనింగ్సు, ఈ మీటింగ్సు మనల్ని ఏ విధంగా చేస్తాయంటే, ఆ విధంగా తయారు చేస్తాయి. ఇనిషియల్‌గా వచ్చినప్పుడు, అబ్బా! రోజుకి ఇక్కడ 5,00,000 సంపాదించుకోవచ్చంట. ఇంపీరియల్ మాస్టర్ అయితే 6,00,00,000 వస్తదంటే నమ్మకం ఉండదు. బట్ కొంత బిజినెస్ డెవలప్ చేసిన తర్వాత మీరొక సేల్స్ మాస్టర్ లేదా డైమండ్ లెవెల్ ఆ స్థాయికొచ్చినప్పుడు అంతవరకు మీరు నిలబడగలిగితే డెఫినిట్‌గా మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారు. మీకు కొంత టీమ్ ఉంటది. మీరు కామ్‌గున్న మీ టీమ్‌లో ఎవరో ఒకరు చేస్తుంటారు. డబ్బులొస్తా ఉంటాయి. సో, అట్లా ట్రైనింగ్స్ అనేది మనల్ని ఆ విధంగా తయారు చేస్తాయి. సో, ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎవరు కూడా ఇప్పుడు లైక్ మనం బైక్ నేర్చుకున్నా, లేదా కార్ నేర్చుకున్నా, వాటెవర్ ద థింగ్. ఇవాళ మనం జాబ్ చేస్తున్నామన్నా గాని, కొంత ట్రైనింగ్ తీసుకుంటేనే చేయగలుగుతున్నాం. సో, ఇక్కడ గూడా ఆ ట్రైనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, నా సజెషన్ ఏంటంటే, మినిమమ్ 6 మంత్స్ ఈ ట్రైనింగ్స్ తీసుకోవడానికి మీకున్నటువంటి టైంని కేటాయించుకోండి. ఏదైతే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసాక 6 మంత్స్‌లో జరిగేటువంటి ట్రైనింగ్స్ అది ప్రొడక్ట్ ట్రైనింగ్ కావచ్చు, లీడర్‌షిప్ ట్రైనింగ్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు. వీటిని ఉపయోగించుకొని మీరు ఒక వెల్ ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ లాగా తయారవ్వండి. ఇవన్నీ గూడా ఫ్రీ. రేపు ఒక పెద్ద టీమొస్తది. ఆ టీమ్‌ని మేనేజ్ చేయాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. సో, మీరు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నారు. వాటిని రీచ్ అవ్వాలి అనంటే మన దగ్గర టాలెంట్ ఉండాలి. సో, ఈ బిజినెస్‌లోకి ఎటువంటి టాలెంట్ లేనటువంటి పర్సన్స్ కూడా రావచ్చు. బట్ ఎవరు సక్సెస్ అవుతారంటే, ఎవరైతే రెగ్యులర్‌గా మీటింగ్స్ అటెండ్ అవుతూ ట్రైనింగ్స్ తీసుకుంటారో, అటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. సో, కంపెనీ ఏజెంట్ అండ్ స్పెషల్ ఏజెంట్ అబోవ్ ట్రైనింగ్ చేస్తా ఉంది. సేల్స్ మాస్టర్ ట్రైనింగ్ చేస్తా ఉంది. ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్ ట్రైనింగ్ చేస్తా ఉంది. ఆటో సేల్స్ మాస్టర్స్ ట్రైనింగ్ చేస్తా ఉంది. సో, ఇవన్నీ గూడా మనకి ఇక్కడ త్వరగా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మనకున్నటువంటి పెద్ద పెద్ద టీమ్స్‌ని మేనేజ్ చేయటానికి, పెద్ద పెద్ద డ్రీమ్స్‌ని అచీవ్ చేసుకోవడానికి ఈ ట్రైనింగ్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. తర్వాత కమ్యూనికేషన్. ఇవాళ చాలామంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ రాక ఖాళీగా ఉన్నారు. సో, కారణం ఏంటి అనంటే కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోకపోవటం. సో, కమ్యూనికేషన్ అంటే ఏంటి అనంటే నేనేదైతే ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నానో ఈ విషయాన్ని మీతో చెప్తా ఉన్నా. ఇప్పుడు మీటింగ్‌లో ఉన్నారు. మీరందరూ గూడా నేను చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలగటం కమ్యూనికేషన్. నేనేదైతే చెప్పాలనుకుంటున్నానో అది మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలగటం కమ్యూనికేషన్. అంతేగాని కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడటం కాదు. నేనేదైతే కన్వే చేయాలనుకుంటున్నానో అది ప్రొడక్ట్ గురించి కావచ్చు, లేదా బిజినెస్ గురించి కావచ్చు, మీరు అర్థం చేసుకొని
మీరు డెవలప్ అవ్వడానికి దాన్ని ఉపయోగించుకోవడమే కమ్యూనికేషన్. మీ మాటలు నాకు అర్థం కావాలి. నా మాటలు మీకు అర్థం కావాలి. అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవాలి. సో, అటువంటి కమ్యూనికేషన్ మనం రెగ్యులర్‌గా మన యాక్టివ్ అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజు ఒక నిమిషం ఫోను చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. నాకు మా అప్‌లైన్ ఫోను చేయట్లేదు అనంటే, మీ అప్‌లైన్‌కి మీరొక్కరే కాదు. ఎగ్జాంపుల్‌కి నేను మీకు ఫోను చేయట్లేదు అనంటే, నాకు టీము 1500 మంది టీమున్నారు. 5,000 మంది పైగా కస్టమర్స్ ఉన్నారు. ఫోను మీద ఫోను కంటిన్యూగా వస్తానే ఉంటాయి. సో, నేను ఖాళీ దొరికితే డెఫినిట్‌గా కొంతమందికి కాల్ చేస్తా. రోజు గూడా మాట్లాడతా. సో, మీరు చేసి మాట్లాడితే మీకు అప్‌లైన్ నుంచి నాలెడ్జ్ వస్తది. అబ్బా! మా అప్‌లైన్ నాకు చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అనంటే అట్లానే ఉంటారు. డోంట్ గో. ఇగో ఫీలింగ్ వద్దండి. రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొన్న విజయవాడలో మీటింగ్ జరిగింది. నేను అందరికి 1500 మందికి కాల్ చేసి చెప్పలేకపోవచ్చు. బట్ ఎవరైతే సేల్స్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాను. ఎవరైతే ఈ మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా. ఎవరైతే నా నంబర్ సేవ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మెసేజ్ పంపించున్నా. సో, మీరు దాని గురించి తెలుసుకోవాలి, రావాలి అనంటే మీరు అప్లైన్‌ని కమ్యూనికేట్ చేయాలి. ఒక యాక్టివ్ అప్లైన్ అంటే మీరు ఫోను చేస్తే లిఫ్ట్ చేసేటువంటి వ్యక్తి యాక్టివ్ అప్లైన్. మీరు ఫోను చేస్తే ఒక డౌట్ అడిగితే మీకు ఆ డౌట్‌ని క్లియర్ చేసేటువంటి వ్యక్తి యాక్టివ్ అప్లైన్. అటువంటి ఒక యాక్టివ్ అప్లైన్ తోటి రెగ్యులర్‌గా కనెక్ట్ అయ్యి ఉండి, రెగ్యులర్‌గా మాట్లాడటానికి అది గూడా ఫోన్‌లో. ఖర్చు లేని పని. మనం డెవలప్ అవ్వడానికి అవకాశం. అట్లనే మనకున్నటువంటి కస్టమర్స్ తోటి, టీమ్ మెంబర్స్ తోటి ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతా ఉండాలి. సో, ఈ కమ్యూనికేషన్ మనం చేయగలిగితే అప్‌లైన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. కస్టమర్స్‌కి సర్వీస్ ఇవ్వడం ద్వారా, టీమ్‌కి సపోర్ట్ చేయటం ద్వారా వాళ్ళని గూడా మనం డెవలప్ చేయొచ్చు. సో, ఈ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎయిత్ పాయింట్ ఏంటి అనంటే సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి ఉండటం. సో, కంపెనీకి ఒక సిస్టమ్ ఉంది. మన టీమ్‌కి ఒక సిస్టమ్ ఉంది. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు గూడా సిస్టమ్‌ని ఫాలో అయినటువంటి వాళ్ళే. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి అనుకుంటే, నేను ఇవాల్టికి ఇవాళ పోతే నాకు జాబ్ రాదు. ప్రైమరీ క్లాస్, ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ దాకా ఇంటర్మీడియేట్, తర్వాత ఇంజినీరింగు, వాటిల్లో అన్నిట్లో పాస్ అవ్వటం, మంచి మార్క్స్ రావటం, మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవటం, ఏదో కోర్స్ నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చేయాలి. చేస్తే జాబ్ వస్తది. అంతేగాని ఇవాళొచ్చి నాకు రేపు పొద్దున సక్సెస్ కావాలంటే రాదు. ఇక్కడ గూడా ఉన్నటువంటి సిస్టమ్ కంపెనీ రెగ్యులర్‌గా మీటింగ్ కండక్ట్ చేస్తా ఉంది. దానికి మనం కనెక్ట్ అవ్వాలి. సో, యూట్యూబు, కంపెనీ ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు వీటన్నిటికి కూడా మనం కనెక్ట్ అయ్యుంటే ఎప్పటి ఇన్ఫర్మేషన్ అప్పుడొస్తది. మొన్న ప్యూరిటీ 1+1 ఆఫర్ ఇచ్చున్నారు. సో, ఎంతమందికి మనకు తెలుసుకోగలిగాం. వీటికి కనెక్ట్ అయ్యుంటే తెలుస్తది. ఎయిదర్ కంపెనీ సిస్టమ్ కన్నా కనెక్ట్ అవ్వాలి. లేదా మన అప్‌లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు యాస్ ఏ లీడర్‌గా నన్ను ఒక మెంబర్ కనెక్ట్ అవ్వాలి అనంటే జూమ్ మీటింగ్ ఉదయము, సాయంత్రం అటెండ్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. నా వాట్సాప్ గ్రూప్‌లో మీ నంబర్ యాడ్ చేసుకొని, నా నంబర్ మీరు సేవ్ చేసుకొని రెగ్యులర్ మెసేజ్‌లు పొందొచ్చు. మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అటామీ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్‌ది. టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయితే సర్వం మీకక్కడున్నాయి. మీకేది గావాలన్నా డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. పిక్చర్స్ కావాలన్నా, పీపీటీలు కావాలన్నా, టెస్టిమోనీస్ కావాలన్నా ఇదంతా గూడా అక్కడున్నాయి. అట్లనే ఫేస్‌బుక్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ ఛానెల్ ఉంది. కంపెనీ యూట్యూబ్ ఛానెల్ ఉంది. నా యూట్యూబ్ ఛానెల్ ఉంది. వాసు పమిడి అని జెప్పేసి. వేరే కంట్రీ మీరు అమెరికాలో టీమ్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అమెరికాలో అటామీ యూట్యూబ్ ఛానెల్ ఉంది. అమెరికాలో ఇన్‌స్టాగ్రామ్ ఉంది కంపెనీది. అమెరికాలో ఫేస్‌బుక్ ఉంది కంపెనీది. వాటిని ఫాలో అవ్వచ్చు. అట్లా ఏ కంట్రీదైనా సరే మీరు కనెక్ట్ అయ్యి, నేర్చుకొని, తెలుసుకొని సింపుల్‌గా మన ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ ద్వారా మనం డెవలప్ అవ్వచ్చు. సో, ఈ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడు మనకొచ్చేస్తది. సో, కనెక్ట్ విత్ ఎ సిస్టమ్. రైట్ సిస్టమ్. రైట్ సిస్టమ్ తోటి కనెక్ట్ అవ్వండి. ఏదేదో గ్రూప్‌లలో జాయిన్ అయితే దానికి సంబంధించినటువంటి మెసేజ్‌లొస్తాయి. వాళ్ళు మనల్ని వాళ్ళకి తగ్గట్లుగా మోటివేట్ జేస్తారు. సో, మీరు అటామీలో సక్సెస్ అవ్వాలి అనంటే, అటామీకి ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, దీనికి కనెక్ట్ అవ్వాలి. సో, నెక్స్ట్ నైన్త్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. బీ రెడీ టు గైడ్ అండ్ సపోర్ట్ యువర్ కస్టమర్స్ అండ్ టీమ్ మెంబర్స్. మీ టీమ్ మెంబర్స్‌కి, మీ కస్టమర్స్‌కి సర్వీస్ ఇవ్వటానికి, వాళ్ళకి సపోర్ట్ చేయటానికి ఎప్పుడు గూడా రెడీగుండాలి. వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడాలి. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వాలి. వాళ్ళేదన్నా
చాలామంది నన్ను అడుగుతారు. ఈవెన్ మన టీం వాళ్ళే కాదు, ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తులు, పక్క టీం వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, వేరే టీం మెంబర్స్ కావచ్చు, అటామీలో లేని వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు. సార్, అటామీ ప్లాన్ ప్రజెంటేషన్ పంపించండి సార్. సార్, అటామీ ప్రొడక్ట్ క్యాటలాగ్ ఉంటే పంపించండి సార్. సార్, ఏమోహింది పీపీటీ పంపించరా, స్పిర్లోనో గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయరా, మెసేజ్లు పెడతా ఉంటారు. ఎవరైనా కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం నా పని యాజ్ ఏ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా. సో వాళ్ళు నా టీమా, పక్క టీమా, ఇంకో టీమా, నేను ఎవరిని కూడా చూడట్లా. అందరికీ కూడా సర్వీస్ ఇస్తున్నాం. ఆ కారణంగా నాకేమొచ్చింది అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని ఇవాళ నేను నా బిజినెస్ని డెవలప్ చేసుకుంటా ఉన్నా. నా యూట్యూబ్లో వీడియోస్ రోజుకు 200 నుంచి 400 మంది చూస్తున్నారు. సో ఎవరైతే తెలుగులో వీడియోస్ కావాలని అటామీ గురించి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి నా వీడియోస్ పోతున్నాయి, చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు. దాని ద్వారా నా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సో మీరు కూడా మీ టీం కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడితే ఏమవుతుందనంటే మిమ్మల్ని ఒక లీడర్గా వాళ్ళు డెవలప్ చేస్తారు. మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే లీడర్ కాదు, జీరో అవుతారండి. మొత్తం టీం అంతా పోతుంది, కస్టమర్స్ అంతా పోతారు. సో కస్టమర్సు అట్లనే టీం మెంబర్సు కాల్ చేసినప్పుడు మనం వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే దాన్ని అందించడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఇనిషియల్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం రాదు. ఎయిదర్ నేర్పించాలి లేదా మీరు చేసి పెట్టాలి. ఆర్డర్ పెట్టుకోవడం రాదు. ఎయిదర్ గుడ్ థింగ్ ఏంటి అంటే నేర్పించాలి లేదా మీరన్నా ఆర్డర్ చేసి పెట్టాలి. సో అట్లా టీంకి ఎప్పుడూ కూడా గైడ్ చేయడానికి, టీంకి సపోర్ట్ చేయడానికి, సర్వీస్ ఇవ్వడానికి, కస్టమర్స్కి కూడా కావాల్సినటువంటి సర్వీస్ ఇవ్వడానికి, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. సో ఆ విధంగా మనం రెడీగా ఉండాలి. వాళ్ళకి నేర్పించాలి, సర్వీస్ ఇవ్వాలంటే ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న తర్వాత టీచ్ చేయాలి. ఇవాళ చాలామంది చూస్తే నేర్చుకోకుండా అప్లైన్కి రివర్స్లో టీచ్ చేస్తూ ఉంటారు. సో అప్లైన్ ఈజ్ అప్లైన్. ఆయన మీకంటే ఒకరోజు ముందు జాయిన్ అయినా, ఒక నిమిషం ముందు జాయిన్ అయినా అప్లైన్ అంటే అప్లైన్ అంతే. ఆయనకి ఇచ్చేటువంటి ఆ వాల్యూ ఎవరైతే ఇవ్వగలుగుతారో ఆయన నుంచి మనకు రావాల్సింది డెఫినెట్గా వస్తుంది. సో ఆయన మీకంటే చిన్నవాళ్ళు కావచ్చు, మీకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, లేదా మీకంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. అప్లైన్ ఈజ్ అప్లైన్. అప్లైన్కి వాల్యూ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ సిస్టంలో డెవలప్ అవుతారు. సిస్టంలో ఉండాలి అంటే అప్లైన్ని గౌరవించాలి. సో మనం ఆ విధంగా అప్లైన్ నుంచి నేర్చుకోవచ్చు. మీరు కూడా అబ్బా నేను అప్లైన్ అని చెప్పేసి ఈగో ఫీలింగ్ పోకుండా టీంకి నేర్పించడానికి, వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేయాలి. సో వాళ్ళు కూడా నేర్చుకోవడానికి, వాళ్ళు కూడా వాళ్ళ టీంకి సర్వీస్ ఇచ్చే విధంగా, డూప్లికేషన్ చేసే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వాలి. సో ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి. నేర్చుకోవాలి, నేర్పించాలి, హెల్ప్ చేయాలి, డూప్లికేట్ చేయాలి. రిపీటెడ్గా సైకిల్ లాగా జరుగుతూ ఉండాలి. సో ఈ 9 స్టెప్స్ ఎవరైతే టీంలో వచ్చేటువంటి మెంబర్స్ తోటి మీరు ఫాలో అవుతూ మీ టీంలో వచ్చేటువంటి మెంబర్స్ తోటి డూప్లికేట్ చేస్తారో, ఎవరైతే 180 రోజులు మినిమం ఇక్కడ నిలబడి ఈ 9 పనులు చేయగలుగుతారో, 10ది డూప్లికేషన్ కూడా చేయగలుగుతారో, అటువంటి వాళ్ళకి రోజుకి రూ. 1321 నుంచి రూ. 3964 మీ స్మార్ట్ ఫోనే మీకు తెచ్చిపెడుతుందండి. సో ఈ పనులు చేయటానికి మీకు రోజు మొత్తం మీద కూడా అయితే ఎంత టైం పడుతుందంటే 2 అవర్స్ పర్ డే. 2 అవర్స్ మీరు కనుక ఈ బిజినెస్ కోసం ఉపయోగించుకొని ఈ 10 స్టెప్స్ కనుక ఫాలో అయ్యారు అని అంటే నెలకి ₹1,00,000 వరకు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అటామీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. దానికోసం మనం ఈ 10 స్టెప్స్ చేయాలి. 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకోవాలి. 10,000 పీవీ 10 స్టెప్స్, మీ ఇన్కమ్ 1,00,000 పర్ మంత్. రాసి పెట్టుకోండి. వీటిని కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళకి డెఫినెట్గా నెలకి ₹1,00,000 6 నెలల్లో వస్తుంది. సో మనకి రావట్లేదు అని అంటే ఎస్, మనం చెయ్యట్లేదు. దానికోసం ఇటువంటి ఒక చెక్ లిస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. సోమవారం నుంచి ఆదివారం వరకు 7 రోజులు. ఈరోజు మనం నేమ్స్ లిస్ట్, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోమన్నాం. ఆ లిస్ట్లో ప్రతిరోజు కూడా ఒక 2 ఆర్ 3 కొత్త నేమ్స్ యాడ్ అవ్వాలి. యాడ్ అయిన వాళ్ళకి సేమ్ మనం మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, బిజినెస్ ప్లాన్ చెప్పాలి, లేకపోతే ప్రొడక్ట్ గురించి చెప్పాలి, వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, ఆదివారం
ఏ వారం అనుకుంటూ లేకుండా జరుగుతా ఉండాలి. లేదా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఈ పనులు చేస్తా ఉండాలి. సో, అట్లనే 10 కోర్ స్టెప్స్. పర్సనల్‌గా 100% ప్రొడక్ట్ వాడటం. కొంతమందిని కస్టమర్స్‌ని తయారు చేసుకోవటం. రోజుకి ఒక ఐడీ అన్నా రిజిస్ట్రేషన్ చేయటం. మనం జూమ్ మీటింగ్ అటెండ్ అవుతూ మన టీమ్‌ని కూడా అటెండ్ అయ్యేటట్లుగా ఇన్వైట్ చేయటం. ప్రొడక్ట్ ట్రైనింగ్ గాని, లీడర్‌షిప్ ట్రైనింగ్ గాని, కంపెనీ మీటింగ్స్ కానీ ఏదన్నా ఉంటే అటెండ్ అవ్వటం. సో, రోజు ఒక వీడియో చూసి నేర్చుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది సెల్ఫ్‌గా డెవలప్ అవ్వడానికి. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ప్రొడక్ట్ గురించి అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం. ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. మంచి నోట్‌బుక్. మంచి గట్టి అట్ట ఉన్నటువంటిది అకౌంట్స్ నోట్‌బుక్స్ ఉంటాయి. అటువంటిది తీసుకొని పైన అటామీ టూత్ పేస్టు దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూడండి. పీపీటీ చూడండి. ఒక 10-20 పాయింట్స్ రాసుకోండి. దాని బెనిఫిట్స్ ఏంటి? ఏ విధంగా ఉపయోగపడతది? ఎట్లా వాడాలి? ఇవన్నీ దాని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ రాసుకోవటం. అట్లనే హెమోహిమ్ గురించి, బ్రష్ గురించి, స్పిర్లోనా గురించి, డిటర్జెంట్ గురించి, డిష్ వాషింగ్ గురించి, షాంపూ గురించి మనకెన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో ఒక 100 పేజీలు ఉన్నటువంటి నోట్‌బుక్ తీసుకుంటే ఇప్పుడు మనకు ఒక 80 ప్రొడక్ట్స్ వరకు ఉన్నాయి. 80 పేజీలు 80 ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. 3 నెలలు లేదా ఈ 6 నెలలు 180 రోజులలో మీరు ఆ పని గనక చేయగలిగితే మీ దగ్గర ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ గురించి వీడియో చూసి నోట్స్ రాసుకొని దాన్ని మనం దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తా ఉన్నామో మనల్ని ఎవ్వరూ ఈ బిజినెస్‌లో నుంచి డీవియేట్ చేయలేరు. మీ అప్‌లైన్ ఉన్నా లేకపోయినా మీరు డెఫినిట్‌గా ఇంపీరియల్ మాస్టర్ అవుతారు. సో, చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సెల్ఫ్‌గా డెవలప్ అవ్వడానికి. అట్లనే బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి బుక్స్‌ని రోజు ఒక 5-10 పేజెస్ చదివి, మనం మైండ్ సెట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. పాజిటివ్ థాట్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. లేని దాన్ని ఊహించుకొని గోల్స్ ఎట్లా సాధించుకోవాలో నేర్చుకోవాలి. సో, టీమ్‌ని మోటివేట్ చేయటం నేర్చుకోవాలి. ఎవరితోటి ఏ విధంగా మాట్లాడుకోవాలో నేర్చుకోవచ్చు. ఇటువంటి బుక్స్ ఉన్నాయి. కొన్ని రికమెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ అంతకుముందు చదివి వినిపిచ్చున్నాం. సో, ఆ బుక్సు నెలకి 1 వీలైతే 2 కొని నెలకి 2 పుస్తకాలు ఎవరైతే చదవగలుగుతారో, అట్‌లీస్ట్ ఒక్క పుస్తకమన్నా మీరు కొని చదవగలిగితే నెలకి ఒక 150-200, 300 ఖర్చవుతది. బట్ బుక్ ఎప్పటికి ఉండిపోతుంది మీ దగ్గర. రేపు మీ బుక్స్ మీ టీమ్‌కి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చదవచ్చు. సో, ఆ బుక్ నాలెడ్జ్ అనేది మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ లీడర్‌గా, సక్సెస్‌ఫుల్ బిజినెస్‌గా నిలబెడతాయండి. బుక్సే మనకి మంచి ఫ్రెండ్స్ అని జెప్పేసి చెప్పొచ్చు. ఒక అతను ఒక విషయాన్ని మార్చుకోలేకపోతున్నారు. దానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఒక బుక్‌ని మీరు సజెస్ట్ చేసి చదవమని జెప్తే, ఆ బుక్ చదివినప్పుడు అతనిలో ఉన్నటువంటి లోటుపాట్లేంటనేది అతనే అర్థం చేసుకొని, అతను సరిచేసుకోవడానికి ఆ బుక్ ఫ్రెండ్‌లాగా హెల్ప్ చేస్తది. సో, అట్లనే టీమ్ మెంబర్స్‌ని కమ్యూనికేట్ చేయటం. యాక్టివ్ అప్‌లైన్ తోటి రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటం. అకౌంటబిలిటీ. మాట మీద నిలబడి ఉండటం. చాలా ఇంపార్టెంటు. పొద్దున్నే లేసి 6 గంటలకి మీటింగ్ అటెండ్ అవ్వలేనటువంటి వ్యక్తి, ఇక్కడ నాకు రోజుకి 1,00,000 గావాలి, లేకపోతే నేను ఇంపీరియల్ మాస్టర్ 50,00,00,000 కావాలి అంటే అర్హత లేనట్లే. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న లెగవటం అనేది ఫస్ట్ థింగ్. సూర్యుడి కంటే ఒక్క నిమిషం ముందన్నా లెగవగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోజు ఆ పని, అబ్బా! ఇవాళ సండేలే నిదానంగా లేద్దాం అనుకుంటే ఖతం అయిపోయింది. అక్కడే ఆగిపోతాం. సో, ఆ విధంగా పొద్దున్నే నిద్ర లెగవడం, నేర్చుకోవడానికి మనం కొంత టైం కేటాయించటం. మీరు 4, 4:30 గనక లేస్తే ఆల్‌మోస్టు మార్నింగ్ 7 వరకు కూడా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. చాలా ప్లెజెంట్‌గా మంచి నిద్రబోయేసి ఫ్రెష్‌గా ఉంటారు. ఒక బుక్ తీసుకొని చదవటం కావచ్చు, ఏదన్నా వర్కౌట్ చేయటం కావచ్చు, వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం కావచ్చు. 4-7 మార్నింగ్ ఆర్ మీరు 4కి లెగవలేకపోతే అట్‌లీస్ట్ 5 కన్నా లెగవడానికి ప్రయత్నం చేయండి. సో, అప్పుడు ఇక్కడ సక్సెస్ గురించి ఆలోచించండి. రోజుకి 4,000 సంపాదించడం అటామీ ద్వారా ఇట్స్ వెరీ ఈజీ. బట్ ఇట్స్ నాట్ డిఫికల్ట్. అంత డిఫికల్ట్ ఏం కాదు. పొద్దున్నే ఎవరైతే 5 గంటలకు లేసి ఇవన్నీ చేయగలుగుతారో, వాళ్ళు డెఫినిట్‌గా రోజుకి 4,000 6 నెలల్లో 6 నెలలు లేచి చూడండి. ఒక 3 వారాలు లేచి చూడండి. నాలుగో వారం ఆటోమేటిక్‌గా లేస్తారు. సో, నేను మొన్న 2 రోజులు విజయవాడ పోయి ఆ మీటింగ్ చూసుకొని నిద్ర లేదు. అయినా రాత్రి 10కి పడుకుంటే మంచి నిద్రొస్తున్నా గానీ మార్నింగు 4:30కి అలారం లెగవగానే లేచి కూర్చొని రెడీ అయ్యేసి, లేసి ప్రిపేర్ అయ్యేసి ఇదంతా ప్రిపేర్ చేసుకొని మీతో చెప్తా ఉన్నా. సో, ఈ పనులు మనం కంటిన్యూగా ఒక 6 నెలలు చేయగలిగితే, మన సక్సెస్‌ని ఎవ్వరు గూడా ఆపలేరండి. సో, ఇవి రోజు గూడా చేయటానికి ప్రయత్నం జేయండి. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూడా రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే మీ టీమ్ వాళ్ళు అటెండ్ అవ్వలేకపోయారో వాళ్ళతోటి షేర్ చేసుకోండి.
మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఈ వీడియోని చూసి మిమ్మల్ని మీరు మార్చుకొని యాక్టివ్‌గా ఈ బిజినెస్‌ని చేసుకొని రోజుకి 4000 సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే.